ఓకే. నమస్తే అమ్మా, చెప్పమ్మా ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం పనిచేయదు? ఇప్పుడు బాగానే ఉందయ్యా ప్రభుత్వం. 4 వేలు ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, కందిపప్పు పంచదార ఇస్తున్నాడు. మరి పొలాలు ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, మరి లోన్ ఉండే వాళ్ళకి లోన్లు ఇస్తున్నాడు. మా పోటీ ముసలి వాళ్ళకి ఏమీ లేదు, అలా పింఛనీకి తప్పితే అసలు మమ్మల్ని లెక్క చేయట్లా. ఇళ్ల పనులు కట్టించుకుంటున్నారు, చెత్త పనులు కట్టించుకుంటున్నారు. 4 వేలు 3 వేలు వేస్తున్నారు. మాకేమి ఇట్లా 4 వేలుకి తప్పితే అదే. అంటే మీకు ఏమి ఇట్లేదని మీరు బాధపడుతున్నారు? మరి ముసలి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పింఛన్ ఇవ్వట్లేదా? పింఛన్ ఇస్తున్నారు, 4 వేలు ఇస్తున్నారు. మరి రైతులకి ఏమో ప్రభుత్వం అని ఇస్తున్నారు, మరి డాక్రా వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. ఏటీఎంలు అయ్యని ఇయ్యని మరి మాకు అలా పింఛనీయగా మాకేం డాక్రాలు లేవు, పొలాలు లేవు, ఏమి లేవు. మాకు ఆ పింఛనీయ, మరి ఆ పింఛనీ అన్ని పాలకి 600 పోతాయి. మరి తిండి ఏంది, తెప్పలేంది, మందులేంది. మరి చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలన్నీ ఇస్తున్నారా మీకు? మాకు ఇంకేం పథకం లేదండి, పింఛనీకి తప్పితే ఇంకే పథకం లేదు. మరి 4 వేలే మందులకు కానీ, పాలకు కానీ, తిండికి కానీ 4 వేలు. పనికి బాగాలేను. మరి గత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే చేసింది. అప్పుడు వాడు బియ్యం 3 వేలు ఇచ్చారులే, అప్పుడు 3 వేలు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు. ఈ పథకాలు ఏమన్నా అసలు లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. వాళ్ళు ఇచ్చింది లేదు, ఇయ్యని ఇచ్చింది లేదు. కాకపోతే 1000 రూపాయలు పెంచాడు. కాకపోతే ఇళ్ల పన్ను మట్టి 3 వేలు 4 వేలు ఇంటి పన్ను పెంచారా? పెంచారుగా, ఆయనే పెంచాడుగా. చెత్త పన్ను అని, ఆ నీటి పన్ను అని, ఇంటికని బోకలేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళని తీసుకోమని ఇళ్ళు మాకొద్దు, మేము అద్దెకుండి పోతాము. ఆ ఇళ్ళు వాళ్ళనే తీసుకోమని 3 వేలు 4 వేలు ఆడ తెచ్చి కట్టే మేము ముసలి వాళ్ళమే. ఇళ్ళ పన్ను, చెత్త పన్ను మేమేమన్నా నేస్తున్నామా? చెత్త పన్ను మాకు వేయటానికి 9 వేలు వేసాడు, 900 వేసాడు చెత్త పన్ను అవన్నీ. మరి మాకు లేదు ఆ చెత్త బత్త, నేను పీస్ చేయలే ఎంతవరకు. ఏదన్నా వస్తే పొయ్యిలో పెట్టుకుంటాను, ఊరుకుంటాను. సరే సరే.